శ్రీమాత్రే నమః. వారాహి నవరాత్రి వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నటువంటి వారాహి బంధువులందరికీ మరొక్క మారు శతాక్షి శుభాకాంక్షలు తెలియజేస్తుంది. చూస్తుండగానే ఇవాళ 5వ రోజుకు చేరుకున్నాం కదా. ఇవాళ పంచమి తిథి నాడు నేను విశేషమైనటువంటి పూజలు చేస్తాను. ఎందుకంటే పంచమి రోజు పూజ అంటే ఏంటి, ఎలా చేయాలి, ఎవరు చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎందుకు చేయాలి అనేది నేను గతంలో ఒక వీడియో చేశాను, మన ఛానల్లో ఉంటుంది చూడండి. నిన్న 4వ రోజు అమ్మ కిరాత వారాహిగా వచ్చింది కదా. అంటే కిరాత వారాహి అంటే ఏంటి, ఈ వారాహి అంటే మన మనస్సే, మనలో ఉన్నటువంటి చెడు గుణాలన్నిటినీ కిరాతంగా వ్యవహరిస్తారు. అంటే నాలో ఉన్నటువంటి ఈ చెడు స్వభావాన్ని అంతటిని తొలగించమని నిన్న మనము అమ్మను శరణు వేడుకున్నాం కదా. తను శరణు వేడుకున్నాక పిల్లల్ని ఊరికే వదిలిపెడుతుందా, సంస్కరించి నిలబెడుతుంది, శుద్ధమైన మల్లెపూలాగా తయారు చేస్తుంది. అందుకే ఇవాళ మన మనస్సు స్వచ్ఛంగా ఉంది కాబట్టి ఇవాళ అమ్మని శ్వేతవారాహి అంటారు. శ్వేతవారాహి అంటే మన మనస్సే, మన పంచేంద్రియాలన్నీ కూడా నిష్కల్మషంగా తయారైనాయి కాబట్టి పంచమి పూజ చేయడానికి అర్హత పొంది అమ్మ దగ్గర ఇవాళ కూర్చున్నాము. అది పంచమి తిథి యొక్క విశేషత. ఇవాళ అమ్మ శ్వేతవారాహి.